నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కశ్మీర్లో ఇద్దరు ముష్కరుల ఇళ్లను ధ్వంసం చేసిన భారత సైన్యం పహల్గాం ఉగ్రదాడిలో హస్తం ఉన్నట్లు ఆరోపణలు నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడిన పాక్ సైన్యం బందిపోరాలో జరిగిన ముష్కరులతో ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లకు గాయాలు శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం పరీక్షా పేపర్ల గోదాంలో చెలరేగిన మంటలు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు వేసిందని బీజేపీ ఆరోపణ అంగన్వాడీలకు వేసవి సెలవులు ఇవ్వాలని ఆదిలాబాద్ లో ఆందోళన ఇళ్లకు వెళ్లి మరీ పిల్లల్ని తీసుకురావాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దాయాది దేశం మరోసారి దుశ్చర్యకు దిగింది మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టిన పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ నియంత్రణ రేఖ ఎల్ఓసీ కాల్పులకు తెగబడింది జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడ్డాయి అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదిలిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు బందిపోరాలో ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరుగుతోంది ఈ జిల్లాలోని కుల్నార్ బజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు పహల్గాం ఉగ్రదాడికి సంబంధమున్న ఇద్దరు లష్కరే తోయిబా ఇళ్లలో పేలుళ్లు సంభవించినట్లు సైన్యం వెల్లడించింది ఈ ఘటనలో ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి దక్షిణ కశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్ ఆదిల్ ధోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి భద్రతా సిబ్బంది వెళ్లగా పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు అయితే త్రుటిలో ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకున్నారని తెలిపారు తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు దీంతో అప్రమత్తమైన బలగాలు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినందునే దాని అమలును నిలిపివేసినట్లు భారత్ స్పష్టం చేసింది జమ్మూ కశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్ హక్కులను పాకిస్తాన్ కాలరాసిందని తేల్చి చెప్పింది ఈ మేరకు ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణాలను వివరిస్తూ భారత్ పాకిస్తాన్కు లేఖ రాసింది మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దౌత్యపరంగానూ మూకుమ్మడి ఆంక్షలతో పొరుగుదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ముప్పతిప్పలు పెట్టేలా చర్యలు చేపట్టింది పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత అటారీ సరిహద్దు మూసివేత సహా ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించిన కేంద్రం పొరుగు దేశానికి అన్ని రకాల వీసా సేవల్ని నిలిపేసింది పాకిస్తాన్కు చెందిన అధికారిక ఎక్స్ ఖాతాల్ని కూడా స్తంభింపజేసింది భారత్లో ఉన్న పాక్ జాతీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లారని ఆదేశించిన కేంద్రం ఆ దేశంలో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ ను పిలిపించి ఆ దేశ మిలిటరీ అధికారులకు పర్సోనా నాన్ గ్రాటా నోటీసులు అందించింది మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడానికి కారణాల్ని వివరిస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజాకు లేఖ రాశారు ఏ ఒప్పందమైనా దాన్ని గౌరవించడం ప్రాథమిక సూత్రమన్న ఆమె కానీ పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని స్పష్టం చేశారు భద్రతాపరమైన అనిశ్చిత పరిస్థితులు భారత్ హక్కులకు విఘాతం కలిగించాయని వివరించారు ఒప్పందంలో మార్పులకు సంబంధించి తాము చర్చలకు పిలిచినప్పటికీ పాకిస్తాన్ నిరాకరిస్తూ వస్తోందని గుర్తు చేశారు అందుకే ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు
సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తూ భారత్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. జమ్మూ కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన భారత్ తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసింది. అంతకుముందు సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడానికి కారణాలను వివరిస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తఖాజాకు లేఖ రాశారు. 1960 సెప్టెంబర్లో నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. శాతవాహన యూనివర్సిటీలోని పరీక్షా పేపర్ల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. 200 ఎకరాల విస్తీర్ణంలోని యూనివర్సిటీలో గురువారం మధ్యాహ్నం పలుచోట్ల మంటలు వ్యాపించాయి. నిన్న రాత్రి వరకు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ ఇవాళ తెల్లవారుజామున మరోమారు మంటలు ప్రారంభమై పరీక్షా పేపర్ల గోదాంను చుట్టుముట్టాయి. ప్రమాదంలో గోదాంలోని ఫర్నిచర్, ఏసీలు కాలి బూడిదయ్యాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. 2022 సంవత్సరానికి చెందిన పేపర్లు మాత్రమే ప్రమాదంలో కాలిపోయాయని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఉమేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నది గోడౌన్ అనమాట. అంటే పాత డంప్ చేస్తున్న పేపర్లు 22 సంవత్సరానికి సంబంధించినవి. వాటికి ఆల్రెడీ మేము స్కానింగ్ చేస్తాము. సో ప్రజెంట్ పేపర్స్ మాత్రం ఇక్కడ లేవు. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన లేదు. ఈ జనరల్గా సమ్మర్ ప్రతి సంవత్సరం శాతవర్షంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము ఏం చేయదలుచుకుంటే ఈ ఫైర్ లైన్స్ అని ఇచ్చినాం. మీరు కౌసా క్యాంపస్ రోజు అక్కడక్కడ మధ్యలో గ్యాప్ చేసేసి దాదాపు 1 వీక్ బిఫోర్ ఫైర్ లైన్స్ మంటలు ఎక్కువ వ్యాపించకుండా గ్యాప్స్ ఫైర్ లైన్స్ వేయించినాము. ఇప్పుడు టోటల్ మరి 200 ఎకరాల క్యాంపస్, 200 ఎకరాల మొత్తం టోటల్ పైప్ లైన్ వేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. బట్ అది ఎనీహౌ ఇది ప్రతి సంవత్సరము జరుగుతుంది కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కావాలి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా మేము చేయగలుగుతాం. అవినీతి ఆరోపణలతో గతంలో సస్పెండ్ అయిన మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి గౌసు పాషా ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే నెపంతో మహబూబాబాద్ లో తాను అద్దెకుంటున్న ఇంటిలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని అతని బంధువుల ఇళ్లలోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గతంలో గౌసు పాషా మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతని కారు డ్రైవర్ సుబ్బారావు వద్ద నుంచి 16,500 నగదు, నూతన రెన్యువల్ లైసెన్సులు, ఫిట్నెస్ కు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా రవాణా శాఖ అధికారి గౌసు పాషా సస్పెన్షన్ కు గురయ్యారు. ఇప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని పలు ఆరోపణలు రావడంతో గౌసు పాషా ఇంట్లో దాడులు నిర్వహించి పలు కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నెలకొల్తుందని వాళ్ళ అభిప్రాయం. మోడీ గారు ఎవరైతే ముష్కరులు వచ్చారో ప్రతి ఒక్కరిని ఇదే విధంగా ఛిద్రం చేసే విధానంగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు, ఇది పక్కాగా ముష్కరుల యొక్క దుర్మార్గమైన దుశ్చర్య. 26/11 జరిగినప్పుడు ఏదో ఉదాసీనంగా ఊరుకున్నారేమో కానీ ఇప్పుడు జరిగేటువంటిది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే ఆ దేశాన్ని కూడా బహిష్కరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలని ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా అస్థిరపడకుండా తప్పకుండా ఇలాంటి చంద్రమౌళి గారి కోసం ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి కొన్ని వేలాది మంది ప్రజల యొక్క హృదయాలు ఆయన తెలిసినా తెలియపోయినా, ఆయన ఓ సాధారణంగా ఓ బ్యాంక్ ఆఫీసరు, కానీ కొన్ని లక్షల మంది వచ్చి ఆయనకి నివాళి అర్పిస్తున్నారు. కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి స్థిరమైనటువంటి ఆలోచన విధానం వల్ల ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి వాటికి ప్రజలందరూ కూడా మీ నివాళిని అర్పిస్తూ అదే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండడం కోసం దేశానికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. చెరువు రామకోటయ్య. అలాగే చాలా మంది మిత్రులు వచ్చారు ఇక్కడికి, వారు మిత్రులు కానీ ఏమంటారు? సంఘటనది మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి. అది 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి ఇట్లాంటి సంఘటన జరగడం, మళ్ళీ ప్రజలందరూ దీని మీద రియాక్ట్ అవ్వడం, దానికి ఫర్ ఎగ్నెస్ట్ బోల్డ్ వాదనలు ఇవన్నీ కనబడతాయి స్టేట్మెంట్స్ వలన. ఊరికే ఏంటంటే చంద్రమౌళి గారు బాధాకరం, విశాఖ ప్రాంతవాసి, నిజంగా మాకు అనిపించింది ఏంటంటే ఒకటండి, ఇది ఎక్కడో జరుగుతుంది, ఎవరో పోయారు అనుకోండి, మనకు అంత అటాచ్మెంట్ ఉండదు కాబట్టి అంత ఉండదు. బట్ సంఘటనే
ఈరోజు ఏంటి మా మిత్రుడు మేము 40 ఏళ్ళు పనిచేస్తాం కాబట్టి డెఫినెట్గా మా రియాక్షన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి మాకు. ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ ఒక్కసారి దెబ్బతిన్నట్టుగా కదా. పాపం చావు వెతుకు రావడం అంటే ఇట్లాంటిది అనిపిస్తుంటుంది. చాలా మంచి వ్యక్తి అతను, మాకు అందరికీ మంచి, మాకే కాదు చాలామంది బయట ప్రజలకు కూడా అతను చాలా మంచి వ్యక్తి, సహాయం చేస్తుంటాడు. అలాంటి వాడు పోవడం అన్నది విశాఖపట్నంలో ఒక దారుణమైన విషయం. ఇప్పుడు నేను అనుకోవడం విశాఖపట్నంలో ఇట్లాంటిది దారుణం వినే సందర్భాలు మా వయసు వాళ్ళకి ఎవరికి లేదు, ముందర వయసుకు ఉందేమో కానీ. బట్ ఇలాంటివి ఏంటంటే మీ గవర్నమెంట్ కూడా ఇలాంటివన్నీ ఎక్కడో ఒక్కడ వేళ్లతో పెకిలించాలండి. ఊరికే స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల రియాక్షన్స్, కౌంటర్ రియాక్షన్స్ ఇవన్నీ వస్తాయి. అది కాదు, యాక్షన్లో ఉండాలి. సైలెంట్గా మీరు చేయదలుచుకుని చెయ్యండి, అంతేగాని ఊరికే మైక్లో మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికైనా ఏ విధమైన బాధలు లేకుండా హ్యాపీగా మనం ఏంటంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. కాశ్మీర్కి వెళ్ళడానికి ఎంజాయ్, మనం అరకెళ్ళినా ఆ అట్మాస్ఫియర్ కనబడుతుంది. మనం ప్రత్యేకంగా కాశ్మీర్కి వెళ్తున్నాం ఏంటంటే ఆ విధంగా కొంత ఎంజాయ్ చేద్దాం, కొత్త ప్రాంతం అనుకుంటాం. ఆ వెళ్ళేటప్పుడు అక్కడ సెక్యూరిటీ లోపం జరిగితే రియల్గా ఏంటంటే ఆ ప్రాంతంలో ఎవరో ఒకరు ఉంటారు సెక్యూరిటీ, మరి ఆ రోజు ఎందుకు ఉండలేదో ఏంటో కానీ ఆ లోపం జరిగితే దాంతోపాటు చాలామంది ఈ విధంగా బలైపోతారు. హిందువా నువ్వు ముస్లిమా అనే చూసి కేటగిరైజ్ చేసి బట్టలు ఇప్పి నీవు అవునా కాదా అనుకొని అంత దారుణం అని ఇదంటే ఈ రోజుల్లో చాలామంది మనం కోడలో ముస్లిం అవ్వచ్చు. అలాగా చంద్రమౌళి గారి ఘటన గురించి ఏమంటారు? ఈ ఘటన గురించి చాలా దారుణం అండి. చంద్రమౌళి చాలా మంచివాడు, అందరికీ హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు ఏదైనా ఖర్చు అయినా 5,000 తన చేతికి తగిలినప్పటికైనా ఎప్పుడూ బాధపడకుండా, ఎవరిని అడగకుండా తనే పెట్టుకుంటూ నలుగురితో కలిసిమెలిసి వెళ్ళిన వ్యక్తి. రియల్లీ వెరీ నైస్ జెంటిల్మెన్ అండి. ఏమంటారండి? చంద్రమౌళి గారి ఘటన బాధాకరం. విశాఖపట్నం నుంచి 6 వెళ్ళారు, 5 సురక్షితంగా వచ్చారు. చంద్రమౌళి గారు ఏమంటారు? నిజంగా చంద్రమౌళి గారి మరణం అందరినీ కూడా కలిచివేసింది. దానికి నిజంగా విశాఖ ప్రజలందరూ కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా దేశం మొత్తం మీద వెళ్ళిన వాళ్ళందరినీ కూడా పేరు పేరున ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ దారుణంగా హత్య చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పడం జరిగింది, మీరు వెళ్ళి మోడీ గారికి చెప్పుకోండి అని. మోడీ గారికి చెప్పుకోండి మేము ఇలా చంపామనేసి. కాబట్టి ఈ దేశంలో ఏదైతే మతోన్మాదం పెరిగిపోతుందో ఆ మతోన్మాద ప్రేరేపణకి చేసిన పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడమే భారత లక్ష్యంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే ఉగ్రవాదం లేకుండా చేయగల సత్తా భారతదేశానికి ఉంది. ఒకటే చెప్తున్నాం, అందరూ కూడా సైనికులు కూడా చాలామంది చెప్పడం జరిగింది. సైనికులు ఒకటి చెప్పారు, మాతో యుద్ధం చేయండి, అంతేగాని అమాయక ప్రజలను చంపొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఐక్యంగా ఈ భారతదేశానికి మద్దతుగా ఉంటూ ఆ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏమంటారండి చంద్రమౌళి గారితో మీకు అనుబంధం? చంద్రమౌళి గారితో మాకు ఆల్మోస్ట్ 40 ఏళ్ల పరిచయం అండి. నిజంగా బ్యాంకులో చాలా ఎక్సలెంట్గా పనిచేశాడు. బ్యాంకు పని కానివ్వండి, ట్రేడ్ యూనియన్లో కానివ్వండి, ఒక మచ్చలేదు. పర్టికులర్గా రిటైర్ అయిపోయిన తర్వాత ఇతను చేసే సోషల్ యాక్టివిటీ ఎక్స్ట్రాడినరీ. 10,000, 25,000 అంటే లెక్క చేసేవాడు కాదు. దేనికైనా విపరీతమైన చారిటీ, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నిజంగా మా బ్యాంక్ ఎంప్లాయీస్కి, పర్టికులర్గా విశాఖపట్నం జోన్లో ఉన్న 3-4 వేల మంది ఎంప్లాయీస్కి ఒక రకంగా చాలా బాధ. ఈరోజు ఈ వాతావరణం చూస్తున్నారు, ఇక్కడ ఎంతమంది బ్యాంక్ కొలీగ్స్ వచ్చారో. కానీ దీనికి గవర్నమెంట్ త్వరలోనే విత్ ఇన్ డేస్లో ఒక రివెంజ్ తీర్చుకుంటే అందరికీ ఒక రకమైన సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. చంద్రమౌళి గారితో మీకున్న అనుబంధం ఏంటి? మేమందరం మంచి ఫ్రెండ్స్ అండి. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో. మేము ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం అదే, ఆయన బాడీ తీసేలోపు కనీసం ఇది ఒకళ్ళిద్దరినన్నా పట్టుకుని వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత స్వాంతన చేకూరుస్తుంది గవర్నమెంట్ అని ఎక్స్పెక్ట్ చేసాం. అది మాత్రం అందరూ అప్సెట్గానే ఉన్నాం. వాళ్ళు ఇంతవరకు అసలు పట్టుకోలేకపోయారు అనేది ఇన్సిడెంట్ అనేది చాలా ఇది ఎవరు ఆపలేదు. అది ఏదో చేశారు, వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎక్కడో ఒకటి పట్టుకుంటారనేది మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. అది మాత్రం చేయాలని మాత్రం మేము గవర్నమెంట్ కోరుతామండి. చంద్రమౌళి గారితో మీ అనుబంధం ఏంటి? ఎందుకంటే ఒక పక్క ఆయన రైల్వే వాకర్స్ క్లబ్లో ఉన్నారు, పాండురంగాపురం వాకర్స్ క్లబ్లో ఉన్నారు, చాలా సహాయ కార్యక్రమాలు చేశారు. చంద్రమౌళి సోదరులు అంటే మా కొలీగ్ అండి, మేమందరం కలిసి పనిచేసాం. నిజంగా ఆయన చాలా యాక్టివిటీస్ చాలా ఏరియాస్లో చేస్తూ ఉంటాడు. కానీ ఆయన చూసామండి ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని. కనీసం ఆ ముష్కరలో ముఖం కనిపించకుండా వాళ్ళు చేశారు అంటే చాలా అసలు మనం చాలా ఆలోచించవలసిన విషయం.
ఇదేదో జరుగుతున్నప్పుడు మనం ఏదో ప్రికాషనరీ మెజర్స్ కాకుండా పెర్మనెంట్గా ఇలా టూరిస్ట్ ప్లేసులు మనం చాలా జాగ్రత్తగా పెర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఆలోచించాలండి. దీనికి తగిన మూల్యం మన వాళ్ళు గవర్నమెంట్ టేకప్ చేస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే చాలామంది విశాఖ ప్రాంతం ఉన్నటువంటి నగరవాసులంతా కూడా వచ్చారు. వారంతా కూడా తమ నివాళులు అర్పించారు. ఏమంటారు సార్ చంద్రమౌళి గారి ఘటనకు సంబంధించి? చంద్రమౌళి గారు ఆయన చాలా మంచి వ్యక్తి అండి. బ్యాంకులో చాలా మంచి పేరు ఉన్నది. ఎవరికి ఏది ఆపద వచ్చినా సరే ముందుండి గట్టిగా నిలదీసి అడగగలిగే వ్యక్తిత్వం ఉన్నవాడు. ఎవరిని అడిగినా సరే ఆయన గురించి చాలా మంచిగా చెప్తారు. ఆయన ఇలా సడన్గా పోవడం చాలా మా పర్సనల్స్కి స్టాఫ్కి చాలా బాధాకరమైన విషయం. ఆయన అనుబంధం ఉండి వారితో మీకు కనీసం 10 సంవత్సరాలు ఉంటుందండి. ఎలా ఉండేది వారి వ్యక్తిత్వం? ఎలా ఉండేది? చాలా పాజిటివ్గా ఉండేదండి. ప్రతిదానికి కూడా హెల్ప్ఫుల్గా ఉండేవారు ఆయన. చాలా మంచి పేరున్న అందరి మధ్య కూడా చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఏమనిపించింది మీకు టీవీలో ఈ దృశ్యాలు చూసి, చంద్రమౌళి గారు చూసి? బాధాకరమైన విషయం అండి, ఇది తట్టుకోలేని విషయం. చంద్రమౌళి అంతిమ యాత్ర ప్రారంభమైంది. వారి కుటుంబ సభ్యులు అలాగే మిత్రులు, చంద్రమౌళితోటి పనిచేసినటువంటి సహచర ఉద్యోగులు అంతా కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తమ నివాళులర్పించారు. అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ సంఘటన జరిగినటువంటి సంఘటన చూసి చాలా బాధపడుతున్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి దారుణాన్ని ఖండించాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి భీమిలి శాసనసభ్యులు ఉన్నారు, హోంమంత్రి కూడా ఉన్నారు. ఉగ్రవాద చర్యలు నిజంగా చాలా ఖండించాలి. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే హృదయ విదాకరమైన సంఘటనలు అండి. నిజంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా వైజాగ్ వాసి అయిన మా చంద్రమౌళి గారు అందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు. అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలనుకునే ఉన్న వ్యక్తి. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందే 3 ఫ్యామిలీస్ వెళ్ళారు. వాళ్ళు చెప్పిన విషయాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఎటువైపు వెళ్ళిపోతుంది అసలు అంటే మానవత్వం అన్నది లేకుండా ఈరోజు ఉగ్రవాదులు తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఉగ్రవాదులు ఏదైనా మిలిటెంట్స్ ప్రొఫెషనల్గా వెళ్ళేవారు. అలాంటిది ఈరోజు సివిలియన్స్ మీదకి వచ్చి వాళ్ళు కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు చంపడం అన్నది మరి క్రూరంగా చంపారండి. ఈరోజు వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ భార్యని చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది. ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. యాక్చువల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముఖాన్ని చూడటానికి కూడా వాళ్ళు చాలా భయపడిపోయే పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరిని పాయింట్ బ్లాక్లో పెట్టి చంపిన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. నిజంగా దీన్ని ఎలాగా మనం అంటే కంపల్సరీగా దీనికి ప్రతిచర్య అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని ప్రార్థీలందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించాలి. మన సమానత్వం గురించి, మన స్వేచ్ఛ గురించి మనం పోరాటం చేసే పరిస్థితి రావాలని మాత్రం కోరుకుంటున్నాం. చాలా దురదృష్టకరం. ఇప్పుడే మన హోమేష్ గారు చెప్పినట్టుగా సరదాగా ఫ్యామిలీతో టూర్ కోసం వెళ్ళిన చంద్రమౌళి ఇలా కావటం చాలా చాలా బాధాకరం. ఇప్పుడిప్పుడే కాశ్మీరు కుదుటపడి ఒక టూరిస్టులకి బెస్ట్ డెస్టినేషన్గా తయారయ్యి రోజు వేలాది మంది టూరిస్టులు అక్కడికి వెళ్తూ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల ఈ చర్య అందరూ కూడా భక్తులతో ఖండించాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే ఏదో దీంట్లోనూ ఇంకో దాంట్లో జరగటం వేరు. ఒక టూరిస్టులు అపశుభం తెలియకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా కేవలం ఆ ప్రాంతంలో ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అని చెప్పి వాళ్ళని ఈ విధంగా చేయటం చాలా బాధాకరం. మరి ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వైజాగ్ వచ్చి ఆ బాడీని రిసీవ్ చేసుకొని ఆయన కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అప్పటి నుంచి అందరూ కూడా మాకందరూ కూడా చెప్పి ఈ కార్యక్రమం అయ్యేదాకా కూడా ఇక్కడే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. బట్ ఏది ఏమైనా సరే భారతదేశానికి ఇది ఒక బ్లాక్ డేగా మనం అందరం భావించాలి. మరి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తూ ఉంది.
ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శాస్తి జరిగి భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటి చేయాలంటే భయపడే విధంగా తప్పకుండా మన చర్యలు ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. పబ్లిక్లో ఎవరు పెట్టినా కూడా ఒకటే రియాక్షన్, ఏంటి ఇంత దారుణం ఏంటి, ఇంత అన్యాయం ఏంటి, ఇంత అమానుషం ఏంటి చెప్పి అందరూ కూడా చేస్తూ ఉన్నారు. మరి చూసే ఇప్పుడు ఆ పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వాళ్ళకి అపోసం ఉందని పిల్లలు, ఇప్పుడే హోమేష్ గారు చెప్పినట్టుగా కనీసం ముఖం కూడా చూడడానికి భయపడే విధంగా వాళ్ళ దారుణంగా చర్యలకు పాల్పడ్డారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి చంద్రమౌళి. మా నాగేశ్వరరావు ఎవరైతే ఏసీపీగా ఉన్నారో వాళ్ళ బ్రదర్లా, ఇంకో కుమారరాజా గారు మా బాగా మంచి మిత్రులు, వాళ్ళ కో బ్రదరు, అందరికీ బాగా రెగ్యులర్గా కలిసే వ్యక్తి, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అటువంటి చంద్రమౌళి గారు ఇలా దుర్మరణం పాలు కావటం చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటాం. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగిందండి. మరి ఈరోజు మన విశాఖవాసి చంద్రమౌళి గారి అంతిమయాత్రలో బీజేపీ నుంచి, జనసేన నుంచి, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. అంతిమయాత్రలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా దీనికి రెండింతలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని తీరుతాం, దీనికి శిక్షిస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా బాధాకరం. చూస్తున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే అందరికీ ఏడుపు వస్తుంది. ఆ అభంశుభం తెలియని వాళ్ళు విహారయాత్ర కోసం కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే పాయింట్ బ్లాక్లో పెట్టి గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి, హిందువు అని తెలిసిన తర్వాతే చంపడం అనేది చాలా బాధాకరం. ఇది ఒక కుటుంబంపై జరిగిన దాడి కాదు, ఇది మన భారతదేశంపై జరిగిన దాడిగా మనం గుర్తించి ఇటువంటి పరిణామాలు జరగకుండా భవిష్యత్తులో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా బాధాకరం. అంతిమయాత్రలో పాల్గొన్నారు నగరవాసులు, అలాగే ప్రజాప్రతినిధులు, చంద్రమౌళితో పనిచేసినటువంటి సహచర ఉద్యోగులు వచ్చారు. అలాగే చంద్రమౌళి వారు ఇక్కడ రైల్వే వాకర్స్ క్లబ్లో సభ్యులు, పాండురంగాపురంలో ఉన్నటువంటి వాకర్స్ క్లబ్లో కూడా సభ్యులు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్కి అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ కూడా. పాండురంగాపురంలో చాలామంది మిత్రులు ఉన్నారు. ప్రతిరోజు కూడా వారితో వాకర్స్ సమయంలో కూడా వారితో మాట్లాడుతూ చాలా మంచి పేరు ఉంది. అలాగే అనేక సేవా కార్యక్రమాలు, వారు రిటైర్ అయిపోయినప్పుడు కూడా, రిటైర్ అయిన తర్వాత కూడా, వారు విశ్రాంత ఉద్యోగ తర్వాత కూడా వారు ఒక చక్కటి సేవా కార్యక్రమాలు చేశారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. పాండురంగాపురంలో ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులంతా కూడా వారి కోసం ఏమంటారండి చంద్రమౌళి గారు? చంద్రమౌళి గారు అత్యంత ఆధ్యాత్మికంగా అత్యంత బాగా ఉండేవారు. మేము గత 8 సంవత్సరాలుగా మేము శ్రీవారి పరకామణి సేవలో వెళ్తూను, శ్రీవారి పరకామణి సేవ చేస్తూ చాలా చక్కగా సరదాగా ఆధ్యాత్మికంగా ఉన్నాం. ఎవరికి హాని చేయని మనిషి. అతనికి రీసెంట్గా ఒంట్లో బాగోలేకపోయిన తర్వాత ఫిబ్రవరిలోనే మేము ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్ళాము. కుంభమేళాలో అత్యంత ఆధ్యాత్మికంగా ఉన్నారు. మాకన్నా మేము కొంచెం కాఫీ టిఫిన్ అవి చేసి వెళ్ళాము. కానీ ఆయన అలా కాకుండా అతను ఏమీ తినకుండా, మీరు మంత్రాలు ఏం చదువుకున్నారో, తర్పణ మంత్రాలు ఏం చదువుకున్నారో అవే మా చేత చేయించండి, మేము చేసుకుంటాం, మా తల్లిదండ్రులకు మేము చేసుకోలేకపోతాం, మేము చేయడం రాదు అని చెప్పి చక్కగా మా అందరి చేత చేయించుకున్నారు. మాకు ఇప్పటికే ఎంత ఆశ్చర్యంగా ఉన్న అంశం ఏమిటంటే, ఇతన్ని ఎందుకు చంపారా, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఇతన్ని చనిపోయారా అన్న ఉద్దేశం కూడా కలిగింది. ఆ ఫొటోస్ మేము కరెక్ట్గా మాకు అత్యంత మెమొరబుల్ వన్ ఏంటంటే, అతను చనిపోయిన తర్వాత మేము చూసింది ప్రయాగ్రాజ్లో మేమందరం కూడా విశ్వనాథ్ ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ త్రిశూలం బొట్టు పెట్టుకునేవారు. సరే మనం పెట్టుకుందామండి అంటే సరదా పెట్టించుకున్నాం. మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ త్రిశూలం బొట్టు మా అందరి చేత ఆయన పెట్టించారు. ఆయనకి ఎక్కడైతే ఆ ఫోటో పెట్టారో అక్కడ వాళ్ళు కాల్చి చంపేశారు. ఎంత బాధ వేస్తుందంటే, గన్ పాయింట్లో కాల్చి చంపడం అత్యంత బాధాకరంగా ఉంది మా అందరికీను. ఇలాగే ఎందుకు చేశారా అన్నది కూడా చాలా బాధాకరంగా ఉందండి. కనిపించట్లేదు. చూడండి, ఎక్కడైతే ప్రయాగరాజ్లో ప్రయాగరాజ్లో మేము అందరూ 4 రోజులు కాశీ ప్రయాగరాజ్లో ఉన్నామో అక్కడే గనక పెట్టి కాల్చడం ఎంత బాధ వేస్తుందంటే మాకు చాలా బాధ ఉంది. ఇది ఎవరికి జరగకూడదు. అసలు హిందుత్వంలో ఉండడమే అతను చేసిన అన్యాయమా అన్నంతగా బాధపడుతుంది. అందువల్లే చనిపోయారా అనిపిస్తుంది. చాలా బాధాకర విషయం ఉంది. మేము ఒక ప్రాణమిత్రుని, ఆధ్యాత్మికతని కోల్పోయాం. చంద్రమౌళి గారు మా పెద్దనాన్నగారి కొడుకు అండి, శ్రీకాకుళం మాది. ఈ రకంగా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. చాలా అన్యాయంగా ముష్కరులు చంపేశారు అతన్ని.
అసలు మీ షాకులు ఇంతవరకు తేరుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మశాంతించాలని, వాళ్ళ మీద తగిన శిక్ష విధించాలని వాళ్ళని కోరుకుంటున్నామండి. ఆయన మా బావగారు అవుతారు, బావ అవుతారండి నాకు. మాకు ఎప్పటి నుంచో గత అంటే 40 సంవత్సరాల నుంచి చాలా సౌమ్యుడు, మాకు బాగా పరిచయం వస్తున్న వ్యక్తి, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఫ్యామిలీలో మంచి పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో చనిపోవడం అనేది చాలా బాధ అనిపించింది. ఆ పరిస్థితుల్లో మనం తలుచుకుంటేనే మాకు వణుకొస్తుంది. మానసికంగా ఒక వ్యక్తిని ఆ విధంగా చంపడం అనేది ముష్కరుల యొక్క అన్యాయమైన ఇది. దాన్ని మనం ఖండించాల్సిందే, ప్రతి భారతీయుడు ఖండించాల్సిందే. పాకిస్తాన్ వాళ్ళైనా ఇంకోళ్ళైనా ఇలాంటి చర్యలు పాల్పడడం చాలా తప్పు, ఇది అన్యాయం కూడా. మా అన్నయ్య అండి, మా పెదనాన్నగారి అబ్బాయి. మేమంతా శ్రీకాకుళంలో పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం, కలిసి పెరిగాము, కలిసి చదువుకున్నాము. చాలా కష్టపడి చదువుకునేవాడండి, ఎంతో హెల్ప్ చేసేవాడు అందరికీ, ఎంతో కష్టపడి పైకి వచ్చాడు అన్నయ్య. ఇలా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆ అమ్మవారు వాళ్ళకి తగిన శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను. ఎంత అందగాడైన అన్నయ్యని ఇలా చూడలే. సికింద్రాబాద్ మారేడుపల్లి ఏఓసీ గేట్ సమీపంలో రహదారికి ట్రాఫిక్ అడ్డంగా ఉన్న భారీ వృక్షాన్ని ట్రాఫిక్ పోలీసులు మరో చోటుకు తరలించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు సమక్షంలో అన్ని శాఖల అనుమతులు తీసుకుని భారీ వృక్షాన్ని ఆర్మీ ప్రాంతంలో తిరిగి నాటారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే లక్ష్యంతోనే భారీ వృక్షాన్ని వేర్లతో పాటు మరో చోటుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం వృక్షానికి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారీ వృక్షాల వల్ల వర్షాకాలంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పాటు వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు శంకర్రాజు చెప్పారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్లో కూలీలపై కారు దూసుకెళ్లింది. కూలీలు రోడ్డుపై ఉండగా అతివేగంగా వచ్చిన కారు వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. వీరిని జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం పార్టీ జయకేతనం ఎగురవేసింది. 63 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగగా ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కించారు. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా నమోదైన 88 ఓట్లలో ఎంఐఎం పార్టీ 63, బీజేపీ 25 ఓట్లను సాధించాయి. బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోగా బీజేపీ మజ్లిస్ మధ్య సాగిన పోరులో కాంగ్రెస్ ఓట్లు కీలకంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎంఐఎంకు పరోక్షంగా సహకరించగా ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు ఓటు వేశారంటూ బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు మండిపడ్డారు. సంఖ్యాపరంగా ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం 3 కూడా ఒకటే అని. హైదరాబాద్లో ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి అయితే ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో వాళ్ళ అభిష్టం వ్యతిరేకంగా ఈరోజు ఎంఐఎంను సమర్థించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలుగా ఎంఐఎంతో అంటగాగుతూ ఉంది. బయట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అఫీషియల్గా ఈరోజు ఎంఐఎంను సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఓటుకు దూరంగా ఉంటాం, ఈ పార్టీ ఆ పార్టీ 2 మాకొద్దు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రాష్ట్ర నాయకత్వం బెదిరించి వాళ్ళ ఓటు రాకుండా వాళ్ళ యొక్క కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాథమిక హక్కు అయితే ఉందో దాన్ని వేయకుండా అడ్డుకున్నటువంటి బారసాను ఎందుకు ఎలక్షన్ కమిటీ రద్దు చేయకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారు? మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని
మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా ఓటుకు దూరంగా ఉండి రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ను.